ఓం విఘ్నేశ్వరాయ నమ. మహాభారతము అరణ్యపర్వము దుందుమారుడు. ధర్మరాజు మార్కండేయునితో, మహర్షి మీకన్నా వయసులో పెద్దవారి గురించి చెప్పారు. అలాగే ఇక్ష్వాకు వంశంలో జన్మించి కువలయాశ్వనికి ఆ పేరెలా వచ్చిందో వివరించండి అని అడిగాడు. అందుకు మార్కండేయుడు, ఉదంకుడనే మహర్షి విష్ణువుని గురించి తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చి విష్ణుమూర్తి ఏం కావాలో కోరుకో అని అడిగాడు. ఉదంకుడు అప్పుడు, నువ్వు ప్రత్యక్షం కావడం కంటే వేరే వరం ఎందుకు? సదా నా మనసు నీపై లగ్నం అయ్యేలా వరమిస్తే చాలు అన్నాడు. అప్పుడు విష్ణువు, నీకు జ్ఞానం సిద్ధిస్తుంది, అలాగే నీ వలన ఒక మహత్కార్యం సిద్ధిస్తుంది. లోకకంటకుడైన దుందుడు అనే రాక్షస సంహారానికి నువ్వు సహకరిస్తావు. ఇక్ష్వాకు వంశంలో పుట్టిన కువలయాశ్వునికి నా చేత ప్రసాదింపబడిన యోగబలానికి నీ ప్రయత్నం తోడైతేనే సంహరింపబడగలడు అన్నాడు. నువ్వు అతనిని సమాయత్తం చేసి ఈ కార్యం నెరవేర్చి లోకాలకు మేలు కలిగించు అని చెప్పి మాయమయ్యాడు. ఉదంకుడు తన తపస్సును కొనసాగించాడు. ధర్మరాజా, కువలయాశ్వుడు ఇక్ష్వాకు వంశంలో జన్మించినవాడు. ఇక్ష్వాకు కుమారుడు అవనసేనుడు, అతని కుమారుడు వృధుడు, అతని కుమారుడు విషుగ్రుడు, అతని కుమారుడు అర్హుడు, అతని కుమారుడు యవనాశ్వుడు, అతని కుమారుడు శ్రావస్తుడు, బృహదస్తుని కుమారుడు కువలయాశ్వుడు. కువలయాశ్వునికి 21,000 కుమారులు ఉన్నారు. అందరూ మహాబలవంతులు, విలువిద్యలో ఆరుతేరినవారు. బృహదస్వుడు కువలయాశ్వునికి రాజ్యమిచ్చి తపోవనాలకు వెళ్ళాలి అనుకున్నాడు. ఆ తరుణంలో ఉదంకుడు బృహదస్వుని వద్దకు వెళ్ళి, నువ్వు అడవులలో ఉండి తపమాచరించే కంటే ప్రజారక్షణ చేస్తూ రాజపాలన చేయటం మేలు అన్నాడు. అలాగైతేనే సాధువులైన మాకు మేలు అధికము. మధుకైటబుల కుమారుడు దుందుడు మా ఆశ్రమ సమీపంలో తపస్సు చేస్తున్నాడు. దుందుడు బ్రహ్మదేవుని మెప్పించి వరాలు పొందాడు. అతడు విడిచే గాలికి రేగే ధూపం వలన మేమనేక అవస్థలు పడుతున్నాము. కనుక నువ్వు దుందుడిని సంహరించి మమ్మల్ని రక్షించాలి అన్నాడు. విష్ణుమూర్తి కూడా దుందుడిని సంహరించటానికి యోగబలం అందిస్తానని చెప్పాడు. నువ్వు ఆ రాక్షసుని సంహరించి మాకు రక్షణ కలిగించాలి అని కోరుకున్నాడు. అప్పుడు బృహదస్వుడు, దుందుడిని సంహరించటానికి నా కుమారుని పంపుతాను, నాకు తపోవనాలకు వెళ్ళటానికి అనుజ్ఞ ఇవ్వండి అని కోరాడు. అందుకు ఉదంకుడు అంగీకరించాడు. ఉదంకుని కోరిక ప్రకారము బృహదస్వుడు కువలయాశ్వుని దుందుడిని సంహరించమని పంపాడు. విష్ణుమూర్తి తన యోగశక్తిని కువలయాశ్వునిలో ప్రవేశపెట్టాడు. కువలయాశ్వుడు ఇసుక తిన్నెలను తవ్వించి అక్కడ నిద్రిస్తున్న రాక్షసుని నిద్రలేపారు. అతడు వదిలిన గాలి అగ్నిజ్వాలలే కువలయాశ్వుని 3 కుమారులు తప్ప అందరూ మరణించారు. కువలయాశ్వుడు ఆ రాక్షసునితో ఘోరంగా యుద్ధం చేసి చివరగా బ్రహ్మాస్త్రం ప్రయోగించి రాక్షసుని సంహరించాడు. అప్పటినుంచి కువలయాశ్వుడు దుందుమారుడుగా పిలువబడ్డాడు. అప్పుడు ఉదంకుడు, దేవతలు, మహర్షులు కువలయాశ్వుని వరం కోరుకోమన్నారు. అప్పుడు కువలయాసుడు, నాకెప్పుడూ విష్ణుభక్తి, బ్రాహ్మణ భక్తి, దానం చేసే శక్తిని అనుగ్రహించండి అని వేడుకున్నాడు. అతడు కోరిన వరాలు ప్రసాదించి అందరూ తిరిగి వెళ్ళారు. కువలయాశ్వుని వృత్తాంతములో మధుకైటబుల ప్రస్తావన రాగానే ధర్మరాజు మార్కండేయుని మధుకైటబుల గురించి చెప్పమని కోరాడు. అప్పుడు మార్కండేయుడు ధర్మరాజుతో, ముల్లోకాలు జలమయమై ఉండగా విష్ణుమూర్తి ఆదిశేషునిపై నిద్రిస్తూ యోగ నిద్రలో ఉన్నాడు. కొంతకాలానికి మధుకైటబులనే రాక్షసులు విజృంభించి దేవతలను బాధించారు. చివరకు విష్ణువు నాభి నుంచి ఉద్భవించిన బ్రహ్మదేవుని కూడా బాధించారు. బ్రహ్మదేవుని ఆక్రందనతో యోగనిద్ర నుంచి మేల్కొన్న విష్ణువు మధుకైటబుల ఆగడాలను విన్నాడు. విష్ణువు మధుకైటబులను చూసి, మధుకైటబులారా, మీ బలపరాక్రమాలకు మెచ్చాను, ఏం వరం కావాలో కోరుకోండి అన్నాడు. అందుకు వారు గర్వంతో, మేమే నీకు వరాలిస్తాము, ఏం కావాలో కోరుకో అన్నారు. అప్పుడు విష్ణుమూర్తి మధుకైటబులతో, నేను వరాలు కోరుకుంటున్నాను, ఆడిన మాట తప్పక నాతో మృత్యువును పొంది లోకాలకు ప్రీతి కలిగించండి అన్నాడు. అందుకు వారు, దేవా, మేము ఆడిన మాట తప్పము, ప్రాణాలు ఇవ్వటానికి సిద్ధము, అయితే జలం లేని చోట మమ్మల్ని సంహరించండి అన్నారు. ఆ సమయంలో ముల్లోకాలన్నీ జలమయమై ఉన్నాయి. అందువలన విష్ణువు వారిని తన తొడపై కూర్చుండబెట్టి చక్రాయుధంతో సంహరించాడు.